శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆత్మాభిమానం ఉండేవాడు ఆకలినైనా భరించగలడేమో గాని అవమానాన్ని మాత్రం భరించలేడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎంపీ ప్రజ్వల్ యొక్క పెన్ డ్రైవ్ ఇష్యూనే. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ కేసులో ప్రస్తుతం ఆసన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పరారీలో ఉన్నాడు. ఎందుకంటే ప్రజ్వల్కి సంబంధించిన 3000కి పైగా లైంగిక వీడియోలు వెలుగులోకి రావడమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా రేవన్న కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆసన జిల్లాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. దీంతో పాటు రేవన్న ఇంట్లో పనిచేసిన 47 ఏళ్ల ఒక మహిళ ప్రజ్వల్తో పాటు అతని తండ్రైన హెచ్డి రేవన్నపై లైంగిక వేధింపుల కేసుని ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ ఈ దేశాన్ని వదిలి జర్మనీకి పారిపోయాడు. అలా ఈ ఆరోపణల నేపథ్యంలోనే జేడీఎస్ పార్టీ ఇతన్ని బహిష్కరించింది. మనం ప్రజ్వల్ గురించి తెలుసుకునే ముందు ఇతని తాత మాజీ ప్రధానమంత్రి అయిన హెచ్డి దేవేగౌడ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. హరదనహల్లి దొడ్డేగౌడ దేవేగౌడ. ఇతను 1933 మే 18న కర్ణాటకలోని హరదనహల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి దొడ్డేగౌడ, తల్లి దేవమ్మ. ఇక దేవేగౌడ తన స్కూలింగ్ని నర్సాపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న దేవేగౌడ ఆసనాలోని పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో చేరాడు. ఇక అలా చదువుకుంటున్న రోజుల్లోనే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగి కాలేజ్ యూనియన్ లీడర్గా కూడా గెలవడంతో అప్పట్లో కొంతమంది కాంగ్రెస్ రాజకీయ నాయకులతో మంచి పరిచయాన్ని పెంచుకున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ ఎక్కడున్నా తన కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్లి మీటింగ్లో క్రౌడ్ ఉండేలా చూసుకునేవాడు. ఇదిలా ఉంటే ఇతని ఇంట్లో వారు రాజకీయాలు వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఇక అలా ఎప్పుడైతే తన డిప్లొమా పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేని దేవేగౌడ 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక కొడుకునిలా వదిలేస్తే అవదని, పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని తమ బంధువుల అమ్మాయి అయిన చెన్నమ్మతో 1954లో పెళ్లి చేశారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రేవన్న, కుమారస్వామి, బాలకృష్ణ, రమేష్ అనే 4 అబ్బాయిలు, శైలజ, అనసూయ అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా పిల్లలు పుట్టాక కూడా దేవేగౌడ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. అలా 9 ఏళ్లు పార్టీకి ఎంత సేవ చేసినా ఇతనికి ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో 1962లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తనే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా 1962లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అలా ఆ పోటీలో మంచి మెజారిటీతో గెలుపొందడంతో ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. ఇక అలా 1967 నుండి 1983 వరకు అంటే 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇదిలా ఉంటే 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత లోకనాయక్ జయప్రకాష్ నారాయణ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీస్ అన్నీ కలిసి కూటమిగా మారి జనతాదళ్ పార్టీగా అవతరించింది. ఇక అలా 1994లో దేవేగౌడ జనతాదళ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడై 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ విజయానికి చాలా కృషి చేశాడు. అలా 1994లో జరిగిన ఎలక్షన్స్లో జనతాదళ్ పార్టీ విన్ అవ్వడంతో దేవేగౌడ కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించాడు. అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని అందుకు దేవేగౌడని నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఇతన్ని 11వ ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేశారు. అలా 1996 జూన్ 1న ప్రధానమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన దేవేగౌడ 1997 ఏప్రిల్ 11 వరకు అంటే 10 నెలలు మాత్రమే పీఎంగా పాలించడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం ఇతనికి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటైతే ఎప్పుడు మీటింగ్స్ జరిగినా అందులో నిద్రపోతుండడం, అంతేకాకుండా పీఎం పదవిలోకి రాగానే తన సొంత ఊరైన ఆసాన్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలని అందుకు సంబంధించిన పనులను కూడా స్టార్ట్ చేయడంతో పార్టీ వారు కోపంతో హెచ్డి దేవేగౌడను పీఎంగా తీసేసి ఇంద్రకుమార్ గుజరాల్ని పీఎంగా అపాయింట్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకి వెనుదిరిగిన దేవేగౌడ
రాజకీయ వారసులుగా తన కొడుకుల్ని తీసుకురావాలని రేవన్నని మొదటిసారిగా 1994లో ఎమ్మెల్యేగా గెలిపించి కుమారస్వామిని ఎంపీగా గెలిపించుకున్నాడు. అలా కర్ణాటకలో తమ క్యాస్ట్ పేరుని ఉపయోగించుకొని దేవేగౌడ 1999లో జేడీఎస్ అని సొంతంగా ఒక పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. అలా తను సీఎం అవ్వాలని హార్డ్ వర్క్ చేయడం మొదలెట్టాడు. కానీ అన్ని పార్టీ మీటింగ్స్లో దేవేగౌడ నిద్రపోతుండడంతో మీడియాలో ఇతను తరచూ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో జేడీఎస్ పార్టీ పగ్గాలని తన కొడుకుల చేతిలో పెట్టాడు. ఇక అలా తన మొదటి కొడుకు రేవన్నకి చదువు అబ్బని కారణంగా తన తండ్రి వెనకే రాజకీయ పనుల్లో తిరుగుతుండేవాడు. అలా ఇతనికి భవానీ అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సూరజ్, ప్రజ్వల్ అనే 2 కొడుకులు జన్మించారు. ఇక అలా దేవేగౌడ రెండో కొడుకైన కుమారస్వామికి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగా ఉన్నప్పటికీ తండ్రి మీదున్న భయంతో చదువుల మీద ఫోకస్ పెట్టి బెంగళూరులోని ఎంఈఎస్సి కాలేజీలో తన బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశాడు. ఇక అలా ఇతనికి కూడా 1986లో అనిత అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నిఖిల్ అనే కొడుకు జన్మించాడు. ఇక అలా అప్పటి వరకు దేవేగౌడ చెప్పినట్టు చేసుకుంటూ వచ్చిన వీరు ఎప్పుడైతే ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు ఎంపీగా పదవిని స్వీకరించారో అప్పటి నుండి తమకి నచ్చినట్టు చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా కుమారస్వామి సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూ అందులో నటించే ప్రతి హీరోయిన్తోనూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా హీరోయిన్ రాధికని కుమారస్వామి ఒక మూవీ సెట్లో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా పెళ్లి కాకుండానే రాధిక ప్రెగ్నెంట్ అయి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే 2004లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలవడంతో అపోజిషన్ పార్టీ వారు కుమారస్వామి, రాధికతో ఉన్న ప్రైవేట్ వీడియోస్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లోనే కుమారస్వామి మైనింగ్స్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి ఇల్లీగల్గా లీజ్కి ఇవ్వడం, 100 ఎకరాల గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేయడం, కొన్ని మత ఘర్షణలని కూడా జరగడంతో అందులో కుమారస్వామి హస్తం ఉందని నిరూపితం అవ్వడం, అంతేకాకుండా పదవిలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో 10,000 కోట్లకి పైగా స్కామ్ చేయడం గమనార్హం. ఇక అలా రాధికతో ఉన్న ప్రైవేట్ వీడియోస్ బయటికి రావడంతో తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రాధికని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా అప్పట్లో ఇదే విషయంపై ఒక లాయర్ ఇతని మీద కోర్టులో కేసుని ఫైల్ చేయగా తను రాధికని పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే చేశాడని కోర్టులో చెప్పడంతో ఇరువురి ఇష్ట ప్రకారమే సహజీవనం జరిగిందని ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇతని అన్న రేవన్న అప్పట్లో మినిస్టర్గా ఉండడంతో ఇతని దగ్గరికి సహాయం కోసం వచ్చిన అమ్మాయిల్ని లైంగికంగా వాడుకొని వారికి సహాయం చేసేవాడని, అది పని మనిషి అయినా గవర్నమెంట్ టీచర్ జాబ్ అయినా ఇతని తృప్తిపరిస్తేనే పని జరిగేవని అప్పట్లో మీడియా హల్చల్ చేసింది. ఇక అలా అప్పటి నుండి రేవన్న కుమారస్వామిపై వచ్చే అలిగేషన్స్ మీడియాలో వైరల్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ రేవన్న కొడుకైన ప్రజ్వల్ కారణంగా ఇన్నాళ్లుగా జాగ్రత్తగా దాచుకున్న వీరి విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రజ్వల్ రేవన్న ఇతను 1990 ఆగస్టు 5న కర్ణాటకలోని హాసన్లో జన్మించాడు. చిన్నప్పటి నుండి తండ్రి, బాబాయిని చూసి పెరిగిన ప్రజ్వల్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఎప్పుడైతే తన మెకానికల్ ఇంజనీర్ కోర్సుని పూర్తి చేశాడో అదే సమయంలో రేవన్న తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలని 2014లో ప్రజ్వల్ని జేడీఎస్ పార్టీలో జాయిన్ చేపించడం జరిగింది. ఇక అలా 2018లో జరిగిన ఎలక్షన్స్లో ప్రజ్వల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న పార్టీలో ఉన్న సీనియర్స్ కారణంగా ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో 2019లో హాసన్ నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక అలా తన మనవాడిని ఎలాగైనా గెలిపించుకోవాలని దేవేగౌడ తను మొదటి నుండి పోటీ చేస్తున్న హాసన్ ప్రాంతాన్ని ప్రజ్వల్ కోసం వదిలేసి తను తుముకూరులో ఎంపీగా నిలబడడం జరిగింది. ఇక అలా ఆ ఎలక్షన్స్లో ప్రజ్వల్ ఎంపీగా గెలిస్తే దేవేగౌడ ఓడిపోయాడు. ఇదిలా ఉంటే ప్రజ్వల్ ఎంపీగా గెలిచిన తన ఎఫిడవిటీలో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు గాను తను గెలుచుకున్న ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. దీంతో ప్రజ్వల్ రాబోయే 6 ఏళ్లు ఎన్నికల్లో పాల్గొనకూడదనే కండిషన్ కూడా పెట్టింది. కానీ ఈ విషయంపై ప్రజ్వల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టుకి స్టే విధించింది. ఇదిలా ఉంటే 2023 జూన్ 1న ప్రజ్వల్ కొంతమంది అమ్మాయిల మీద లైంగిక దౌర్జన్యం చేసిన కొన్ని వీడియోస్, ఫొటోస్ బయటికి రావడంతో ఈ విషయం అప్పట్లో మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజ్వల్ బెంగళూరు సివిల్ కోర్టులో కేసేసి అది మార్ఫింగ్ వీడియో అని, మీడియాకి అది తెలియకుండా తమ ఫ్యామిలీ పరువు తీస్తుందని
తన ఆవేదనని వ్యక్తం చేసుకోవడంతో ఈ విషయానికి సంబంధించి కోర్టు గ్యాగ్ ఆర్డర్స్ ని జారీ చేయడంతో ఎంత స్పీడ్గా ఈ వార్తలు వైరల్ అయ్యాయో అంతే స్పీడ్గా మీడియాలో కామ్ అయిపోయాయి. ఇక మీడియాకి ఈ వీడియోలు ఫోటోలు లీక్ చేసింది ఎవరని ఎంక్వైరీ చేయగా తన దగ్గర 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్తిక్ అనే డ్రైవర్ చేసినట్లు బయటకు వచ్చింది. అసలు జరిగిన విషయం ఏంటంటే కార్తిక్ ఎంతో కష్టపడి 1 ఎకరం భూమిని కొనుక్కున్నాడు. ఇక ఆ ల్యాండ్ మీద ప్రజ్వల్ తల్లి భవానీ కన్ను పడడంతో డ్రైవర్ కార్తిక్ ని బాగా కొట్టి బెదిరించి సైన్ చేపించుకొని ఆ భూమిని సొంతం చేసుకుంది. దీంతో డ్రైవర్ కార్తిక్ 2023 మార్చిలో తన జాబ్ ని వదిలేశాడు. ఇక ఇదే సమయంలో ప్రజ్వల్ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల పని మనిషి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ తను ప్రజ్వల్ తల్లికి స్వయాన మేనత్త కూతురని, రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు తనకి పాలకేంద్రంలో పనిప్పించాడని, ఆ తర్వాత 2015లో తన భర్త మరణించగా అప్పటి నుండి వారింట్లోనే పని మనిషిగా చేర్పించుకున్నాడని, అలా పనిలోకి చేరిన 4 నెలల నుండే తనపై రేవన్న లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడని, తన భార్య ఇంట్లో లేనప్పుడు తరచూ దౌర్జన్యం చేసేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రేవన్న కొడుకు ప్రజ్వల్ కూడా తనని స్టోర్ రూమ్ లోకి పిలిచి తనపై అఘాయిత్యం చేసేవాడని, ఒంటికి నూనె పెట్టి స్నానం చేయించమని బాత్రూమ్ కి తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడేవాడని తన ఆవేదనని వ్యక్తపరిచింది. ఇక ఇది మాత్రమే కాకుండా తన కూతురికి ప్రజ్వల్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని, అతడి చేష్టలకి భయపడి తన కూతురు ప్రజ్వల్ ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసిందని వివరించింది. ఇక అలా తండ్రి కొడుకుల వేధింపులు ఎక్కువై తట్టుకోలేక పని వదిలి వచ్చేశానని, అంతేకాకుండా తమ ఇంట్లో పనిచేసే ముసలి వారి నుండి వయసులో ఉన్న అమ్మాయిల వరకు ఎవరిని వదలకుండా వారి కామానికి వాడుకుంటారని, ఒకవేళ వారిని ఎదిరిస్తే కొట్టి బెదిరిస్తారని వాపోయింది. ఇదిలా ఉంటే డ్రైవర్ కార్తిక్ మాట్లాడుతూ అమ్మాయిలకి తెలియకుండా ప్రజ్వల్ వీడియోలని ఆధారంగా తీసుకొని వాటితో ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రజ్వల్ తరచూ లొంగ తీసుకుంటున్నాడని, ఇక ఇదే విధంగా వేల మంది అమ్మాయిలు అతని చేతిలో బలయ్యారని చెప్పడంతో కొన్ని సంఘాలు ప్రజ్వల్ తండ్రి రేవన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకి దిగారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ ని ఏర్పాటు చేసింది. ఇక అలా ఎప్పుడైతే ఈ కేసు సీరియస్ అయిందని తెలిసిందో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. అలా ఈ విషయం సిట్కి తెలిసి 7 రోజుల్లో విచారణకి హాజరు కావాలని ప్రజ్వల్కి లుకౌట్ నోటీసులని కూడా జారీ చేయడం జరిగింది. ఇక అలా 13 ఏళ్లు నమ్మకంగా పనిచేసిన కార్తిక్కి ప్రజ్వల్ యొక్క ఫోన్, ల్యాప్టాప్, ఈమెయిల్ పాస్వర్డ్స్ తెలిసుండడంతో అక్కడి నుండి అసలైన కథ మొదలైంది. ఎందుకంటే లేడీస్ మ్యాన్ అయిన ప్రజ్వల్ తను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఆ సీన్ని వాళ్ళకి తెలియకుండా మొబైల్లో రికార్డ్ చేసేవాడు. అలా 3000కి పైగా అమ్మాయిలతో రొమాన్స్ చేసి వాటిని తన మొబైల్లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. అలా ఆ వీడియోస్ని సేకరించిన కార్తిక్ ముందుగా ఒక వీడియోని, కొన్ని ఫొటోస్ని మీడియాలో రిలీజ్ చేయగా ఈ విషయం అప్పట్లో హల్చలైంది. ఇక అలా ప్రజ్వల్ ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించగా కోర్టు గ్యాగ్ ఆర్డర్ని ఇవ్వడంతో ఈ వార్తలు చల్లబడ్డాయి. ఇదిలా ఉంటే కార్తిక్ తన ప్రాపర్టీ తనకి ఇవ్వాలని, లేదంటే తన దగ్గరున్న 3000 వీడియోస్ని రిలీజ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేయగా కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ వల్ల మీడియా ఆ వీడియోస్ని టెలికాస్ట్ చేయలేదని ప్రజ్వల్ డ్రైవర్ కార్తిక్ మాటల్ని పట్టించుకోలేదు. దీంతో కార్తిక్ జనవరి 24న మీడియా ముందుకు వచ్చి ప్రజ్వల్ తన కామవాంఛతో ఎంతో మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడని, అందులో కొంతమంది ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పినా ఎవరు ఇతని మాటల్ని పట్టించుకోలేదు. ఇక అలా 2024 ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజ్వల్ హాసన్ నుండి పోటీ చేయడానికి నామినేషన్ వేశాడు. అలా కర్ణాటకలో ఏప్రిల్ 24న ఎలక్షన్స్ జరిగితే ఆ ముందు రోజు రాత్రి కార్తిక్ తన దగ్గరున్న 3000 అశ్లీల వీడియోలని కొన్ని వేల పెన్ డ్రైవ్స్ లో కాపీ చేసి ప్రజ్వల్ పోటీ చేసే హాసన్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ పెన్ డ్రైవ్స్ నిచ్చి అతనికి ఓటు వేయొద్దని ప్రజ్వల్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలెట్టాడు. ఇక అలా 3000 వీడియోస్ లీక్ అవ్వడంతో ఇప్పటి వరకు ఇలాంటి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదని అందరూ ప్రజ్వల్ ని విమర్శించడం మొదలెట్టారు. ఇక ప్రజ్వల్ జర్మనీ నుండి తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ ఇదంతా రాజకీయ కుట్రని, తన పేరుని చెడగొట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పడం గమనార్హం. అసలు ప్రజ్వల్ రేవన్న పెన్ డ్రైవ్ కేసుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అదేంటో చాలా మందికి తమకి జ్ఞానం ఉంటుందనే అహం ఉంటుంది కానీ తమలో ఉన్న అహం గురించి కనీస జ్ఞానం ఉండదు. ఇది ఫోక్స్ ప్రజ్వల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.